హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం ఏమంటే, ఒక అన్న కామెంట్ చేయడం వల్ల అయితే మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ చాలా వరకు కష్టపడి తీసుకోవడం జరిగిందండి. కావున ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయగలరు. ఈ వీడియోలో మనమైతే అరటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు యొక్క మార్కెట్ ధరలు అయితే మనం తెలుసుకుందామండి. మార్కెట్లో ఉన్న ధరలు అయితే ఇక్కడ కూడా చాలా వరకు అయితే తోటల్లో ఉండవండి, ప్రతి ఒక్కరూ గమనించగలరు. మరి ఈరోజు డేట్ అయితే 8వ తేదీ 4వ నెల అంటే ఏప్రిల్ 2025. మరి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు అండి, తిరుపతి మార్కెట్‌లో ఏ విధంగా వెళ్తున్నాయంటే, కొద్దిగా అన్‌క్వాలిటీ ఉంటే మాత్రం రూ. 5, రూ. 6తో మాత్రమే వెళ్తున్నాయండి. మరి క్వాలిటీ ఉంటే మాత్రం రూ. 7, రూ. 8, సూపర్ టాప్ వచ్చేసి 9 లేదా 10 మాత్రమే వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు అండి. చిత్తూరు తిరుపతి మార్కెట్‌లో అయితే. మరి అదేవిధంగా బెంగుళూరు మార్కెట్‌లో ఏ విధంగా వెళ్తున్నాయంటే, కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం 14, 15 అండి. అన్‌క్వాలిటీ మాత్రం అయితే 10 లోపే వెళ్తున్నాయి అక్కడ గూడా. క్వాలిటీ ఉంటే మాత్రం 14, 15 నుంచి మొదలై 17, 18 దాకా అయితే సూపర్ టాప్ 20 అని ఈరోజైతే అన్నారండి. నిన్నటి రోజునైతే ఏ విధంగా వెళ్ళాయో మనకు ఇన్ఫర్మేషన్ లేదు. మరి 15-18 దాకా అయితే మంచి క్వాలిటీ ఉంటే మాత్రం అయితే వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్ ఏ విధంగా వెళ్తున్నాయంటే, అన్‌క్వాలిటీ ఉంటే మాత్రం రూ. 10, రూ. 12 మాత్రమే వెళ్తున్నాయండి. క్వాలిటీ ఉంటే మాత్రం 15, 18, 20, 22 దాకా అయితే వెళ్తున్నాయి ఢిల్లీ మార్కెట్‌లో. మరి అదేవిధంగా హైదరాబాద్‌లోని వరంగల్ అండి మార్కెట్‌లో, వరంగల్ మార్కెట్ ఏ విధంగా వెళ్తున్నాయంటే, అన్‌క్వాలిటీ ఉంటే మాత్రం 12, 10 అండి. మరి క్వాలిటీ ఉంటే మాత్రం 17, 18, 20, 23, 24 దాకా అయితే సూపర్ టాప్‌లో వెళ్ళడం జరిగింది. హైదరాబాద్‌లోని వరంగల్ అండి. వరంగల్ మార్కెట్‌లో అయితే ఈ విధంగా వెళ్తున్నాయి అరటి ధరలు. మరి అదేవిధంగా ఇంకా ఏదైనా కావాలంటే రైతన్నలు కామెంట్ చేయగలరండి. చాలా వరకు ట్రై చేద్దాం. ప్రతి ఒక్కరికి ఎక్కువ ఏ పంటల గురించి కావాలో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం వల్లనే నాకు తెలుస్తుందండి. మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మంది ఖచ్చితంగా ఆ పంటను మనం ఏ మార్కెట్‌లో అంటే మీకు ఏ మార్కెట్‌లో కావాలో మార్కెట్ పేరు కూడా తెలియజేయండి. ఖచ్చితంగా ట్రై చేయగలను.